హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నా ప్రీవియస్ వీడియోలో గ్రౌండ్ లెవెల్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది. రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత ఎఫ్సిడి అధికారులను కూడా ఈ విషయంలో అప్రమత్తం చేసి దానికి అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలు తీసుకోమని ఆదేశించింది ప్రభుత్వం. దానికి అనుగుణంగానే నక్కర్త మేడిపల్లి, ఎక్కడైతే నేను పదే పదే చెప్తూ ఉంటాను కదా, యాచారం ఏరియా అనేది గుండెకాయ లాంటిది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా భవిష్యత్తు డెఫినెట్ గా నా మాటలను నిజమని రుజువు చేసి చూపిస్తుంది. ఎందుకంటే నేను ఫ్యూచర్ సిటీ విషయంలో నాకున్న సమాచారం మేరకు చెబుతున్న అంశాలు ఒక్కొక్కటి 100% నిజమవుతున్నాయి. ఫ్యూచర్ సిటీ ఏదైతే అథారిటీ ఏర్పాటు చేశారో ఎఫ్సిడిఏ, దాని పరిధిలోకి మరిన్ని గ్రామాలు కలపబోతున్నారని గత 2-3 నెలలుగా చెప్పాను. లేటెస్ట్ గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్న సింగపూర్ కన్సల్టెన్సీకి ఆ కలిపిన గ్రామాలతో కలిపి మాస్టర్ ప్లాన్ తయారు చేయమని ఆదేశించారు. దాన్ని నేను ప్రీవియస్ దాంట్లో చెప్పాను. మొత్తం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 71 గ్రామాలున్నాయి. ఇంకా 5-6 గ్రామాలు కలిసే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ 56 గ్రామాలు కాదు, 71 రెవెన్యూ గ్రామాలు ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లో చేరాయి. ఎఫ్సిడిఏ బిల్డింగ్ ఇనాగ్రేషన్ రోజు సీఎం ఫైల్ మీద సంతకం చేయడం, ఆ తర్వాత ఇటు యాచారం ఏరియాలో కొన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసి ఎంపీడీఓ ద్వారా కలెక్టర్ ద్వారా ఎఫ్సిడిఏకి పంపడం, ఇవన్నీ కలిపి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను పూర్తి స్థాయిలో విస్తరించబోతున్నారు. ఇంకొన్ని గ్రామాలు కలిపి అటు ఇటు నాకు తెలిసి 80 గ్రామాల దాకా వెడుతుంది. గతంలో ఎఫ్సిడిఏ లిమిట్స్ 725 చదరపు కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం కలిపిన గ్రామాలతో కలిపి 820 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దానికి అనుగుణంగా డిసెంబర్ నాటికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఇంకొన్ని గ్రామాలు కూడా కలిపి దాదాపు 7-8 గ్రామాలు కలిపి అరౌండ్ 80 గ్రామాలు ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లో ఉండబోతున్నాయి. అది కూడా జరుగుతుంది అతి త్వరలో. నేను ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రెడిక్ట్ చేసిన ప్రతిదీ నిజమవుతుంది. అదే రకంగా గుండెకాయ అని ఎందుకంటున్నానంటే, యాచారం ఏరియాని ఎక్కువ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ తెచ్చే ప్రైవేటు పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. మీర్ ఖాన్ పేట, బేగరకంచ్ ఏరియాలో జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూసి చాలా మంది అటువైపు మోజుపడుతున్నారు. కానీ అటువైపు నెగటివ్ థింగ్స్ ఏంటంటే, మీకు అక్కడ అది ప్రధానంగా గవర్నమెంట్ యాక్టివిటీ కనిపిస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అండ్ మన ఎఫ్సిడిఏ బిల్డింగ్, దాంతో పాటు అక్కడ డ్రోన్స్ కాదు, డాటా సెంటర్స్ ఏర్పాటవుతున్నాయి. డాటా సెంటర్లకు నీటి వినియోగం చాలా చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. డాటా సెంటర్లకు అవసరమైన నీటిని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఆ తరలింపు ఏర్పాటు అట్లీస్ట్ 3-4 ఏళ్లు పడుతుంది. ఎందుకంటే మూసీ నుంచి వాటర్ రావాలి. ఒకవేళ మూసీలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఎస్టీపీ నుంచి తీసుకొచ్చిన 56 కిలోమీటర్ల పైప్ లైన్ వేయడానికి 2-3 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత కూడా సంవత్సరానికి సరిపడా పారిశ్రామిక అవసరాలకు ఆ నీళ్లు రావు. ఎందుకంటే మూసీలో ఆ పర్టికులర్ ఎస్టీపీ దగ్గర ఎంత వాటర్ ఉంటాయనేది తెలిసిన వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే సంవత్సరంలో ఒక 2 నెలలు కూడా అక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండదు. మరి అలాంటి ప్లేస్ నుంచి ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు ఏ స్థాయిలో నీరు తీసుకొస్తారు? తర్వాత కృష్ణా వాటర్ సాగర్ నుంచి వస్తున్నా కూడా అది డ్రింకింగ్ వాటర్ పర్పస్, దాన్ని పారిశ్రామిక అవసరాలకు ఇస్తే తాగునీటి సమస్య వస్తుంది. కాబట్టి డేటా సెంటర్లు ఖచ్చితంగా అక్కడ భూగర్భ జలాలను తవ్వుకోవాల్సిందే. అది బేగరకంచ, పంజాగూడ, మీర్ ఖాన్ పేట ఏరియాలో విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు అత్యధిక ప్రైస్ కూడా విభత్సంగా ఉంది. ఎందుకంటే అక్కడ కట్టడాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కట్టడాలను చూసి ప్రైస్ పెంచి అమ్ముతున్నారు. నాకు ఇవాళ నిన్న కాంటాక్ట్ చేసిన వాళ్ళు కూడా అక్కడ ప్రైస్ చెప్తే అంతుందా అండి అన్నారు. వాళ్ళు ఏదేదో నేను కల్పించి చెప్తున్నట్టుగా. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి తెలుసుకోండి. అక్కడున్న కొన్ని ఫర్మ్స్ నేను చెప్తే బాగుండదు, కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి తెలుసుకోండి. ప్రైవేట్ కాల్లో చెప్పాను ఏ వెంచర్స్ ఏంటి అనేది, బట్ ఆన్ రికార్డ్ నేను చెప్పలేను. రైట్? అట్లా అక్కడ నెగిటివ్ ఏరియాస్ లో మీకు డెవలప్మెంటల్ యాక్టివిటీ కనిపిస్తున్నా కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తర్వాత డాటా సెంటర్ల నుంచి రేడియేషన్ కూడా ఉంటుంది. భూగర్భ జలాలను ఖాళీ చేస్తాయి, సేమ్ టైం రేడియేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియా కాదు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, పాజిటివ్ ఎంప్లాయ్మెంట్, ఎలాంటి కాలుష్య ప్రభావం లేని ఎంప్లాయ్మెంట్ వచ్చేది యాచారం మండలంలోని మొండిగౌరెల్లి యాచారం మండల కేంద్రానికి దగ్గర డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. దాదాపు 15-16 వేల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 16 డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాయి. తర్వాత లైఫ్ సైన్సెస్ హబ్ లో 14 కంపెనీలు. ఇవి నేను పదే చెప్తుంటే కూడా కొంతమందికి అర్థం కాదు. ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ కీలకమైన సంస్థలు అరబిందో ఫార్మా లాంటి, రెడ్డిస్ లాబొరేటరీస్ లాంటి వాటి అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో లైఫ్ సైన్సెస్ హబ్ లో 14 కంపెనీలు, దాదాపు 80,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఇవన్నీ కలుపుకుంటే, 2 ఏరియాలు కలుపుకుంటే మొత్తం యాచారం మండలం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పరంగా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే ప్లేస్. కాబట్టి మీరు అక్కడ వెరీ లిమిటెడ్ నంబర్ లో ఉన్నాయి. అదే శ్రీశైలం రోడ్ తీసుకోండి, పుష్కలంగా వెంచర్లు ఉంటాయి. పుష్కలంగా వెంచర్లు ఉన్న చోట అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి రేపు మీ ప్లాట్ కు డిమాండ్ రాదు. అదే సాగర్ రోడ్ లో కొన్ని లిమిటెడ్ నంబర్ లో ఉన్నాయి. ఎందుకంటే 2023లో సీఎం గా పదవి
నుంచి దిగిపోయే టైంలోనే కేసీఆర్ ఇక్కడ కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా FCDA ఫామ్ అయిన 1.5 year తర్వాత ఇప్పుడిప్పుడే 1-2 లేఅవుట్లకు అప్రూవల్స్ వస్తున్నాయి. కాబట్టి వెరీ లిమిటెడ్ నంబర్ లో లేఅవుట్స్ ఉన్నది కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున మీ ప్లాట్లకి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను గ్రౌండ్ లో ఎందుకు తిరుగుతున్నానంటే ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్పబోతున్నది ఇప్పుడు తక్కలపల్లి ఫార్మా జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీ లైఫ్ సైన్సెస్ హబ్ కు రోడ్డు డెవలప్మెంటల్ వర్క్ February 14న స్టార్ట్ అయింది. ఇటీవల చాలా చాలా వేగాన్ని పుంజుకుంది. మధ్యలో కొంత భూమిని ఇవ్వడానికి ఇబ్బంది పెడితే కూడా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి గారు బుధవారం నాడు వాళ్ళందరినీ గ్రామస్తులను హైదరాబాద్ మన రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కు పిలిపించుకొని కొంగరకలంలో పిలిపించుకొని వాళ్ళని కన్విన్స్ చేశారు. భూములు ఇవ్వడానికి అందరూ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, గ్రౌండ్ లో రోడ్డు వర్క్ ఎలా ఉంది చూడడానికి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేనున్న ప్లేస్ నేను ఇప్పుడు ఈ వీడియో పాస్ చేస్తాను. పాస్ చేసి డ్యూయల్ కెమెరా ఆన్ చేస్తాను. డ్యూయల్ కెమెరా ఆన్ చేస్తే నేను ఎక్కడున్నాను అనేది మీకు స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, పాస్ తర్వాత డ్యూయల్ క్యామ్ ఆన్ చేశాను. మీకు ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఆ రైట్ సైడ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది తక్కలపల్లి జంక్షన్ లో ఉన్న కృష్ణా రివర్ నుంచి మనకు హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చే పైప్ లైన్లు మొత్తం 3 పైప్ లైన్లు ఉంటాయి. మొదటి దశ పైప్ లైన్ రైట్ సైడ్ ది, లెఫ్ట్ సైడ్ 2 పైప్ లైన్లు ఉంటాయి. రెండో దశ మూడో దశకు సంబంధించి నేను టర్న్ చేసుకున్నప్పుడు కొద్దిగా కనిపిస్తాయి, అంతకంటే ఎక్కువ కనపడవు. కెమెరాను కూడా కొద్దిగా నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఎస్, రెగ్యులర్ గా నేను కార్ ఆపి మాట్లాడతాను కాబట్టి అనర్గళంగా ఉంటది. ఇది ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా స్లోగా ఉంటుంది. కైండ్లీ బేర్ విత్ మీ. రోడ్డు కనిపిస్తుంది కదా, రోడ్డు వరకు ఇది మొన్నటి వరకు ఇక్కడ ఇది తార్ రోడ్డు ఉండే, తార్ రోడ్డు కూడా తవ్వేశారు. పక్కన కుప్పలు పోసారు చూడండి. తార్ రోడ్డుకి ఎక్స్టెన్షన్ అటు పక్క నుంచి వస్తుంది. మనకు ఆటో వస్తుంది చూడండి, అది మొత్తం ఆ సైజులో ఉంటుంది అనమాట ఈ రోడ్డు. నా కారు టైర్లు అరిగిపోయాయి, మరి పంచర్ అవుతుందో ఏమో చూడాలి. ఈ కారును బాగా నడిపాను ఎక్కువ. నా కెరియర్ లో ఇది ఆల్మోస్ట్ 8th వెహికల్. 2003లో ఫస్ట్ కారు కొన్నాను. అప్పటి నుంచి ఏ కారు కూడా 50,000 కిలోమీటర్లకు మించి నడపలేదు. బట్ ఇది మాత్రం థ్యాంక్స్ టు ఫ్యూచర్ సిటీ అండ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను ఇప్పటికే 87,000 దగ్గరకు వచ్చింది. 87,000 కిలోమీటర్లు. సో టైర్లు కూడా బాగా అరిగాయి, మార్చాలి. సో రోడ్డు వరకు ప్రత్యక్షంగా మీకు చూపించడానికి తీసుకొస్తున్నాను. అఫ్ కోర్స్ ఐఎమ్ టేకింగ్ సమ్ రిస్క్, బట్ దిస్ ఈజ్ ఫర్ రియల్ ఇన్వెస్టర్స్, నాట్ ఫేక్ ఇన్వెస్టర్స్, నాట్ టైం పాస్ ఫెలోస్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ రియల్ ఇన్వెస్టర్స్. కాంటాక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు గ్రౌండ్ లెవెల్లో రోడ్డు వరకు చూడండి, ఎంత పెద్ద రోడ్ వేస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ 40 feet బీటీ వస్తుంది. ఆ తర్వాత అటు 10 feet ఇటు 10 feet మామూలుగా ఉంటుంది ఫుట్పాత్ పర్పస్. సో ఇది ఏంటంటే తక్కలపల్లి గేట్ దగ్గర స్టార్ట్ అయ్యి, అంటే నిజానికి గేట్ అంటారు కానీ అక్కడ రైల్వే గేట్లు అట్లా ఏముండదు. అది నాగార్జున సాగర్ రోడ్ లో తక్కలపల్లి విలేజ్ కు వెళ్ళడానికి అదొక బస్ స్టాప్ కోసం ఏర్పాటు చేసింది. దాన్ని ప్రాచుర్యంలో అట్లా తక్కలపల్లి గేట్ అని పడిపోయింది. అక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 kilometer వరకు ఈ రోడ్డు. ఇక్కడ జరగలేదు వర్క్ అంటే ఈ రైతులతో ఇబ్బంది ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళతోనే అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి గారు మాట్లాడి భూములు ఇవ్వడానికి ఒప్పించినారు. అక్కడ రోడ్డు రోలర్ కనిపిస్తుంది లాంగ్ లో. ఇది యాక్చువల్ గా 28 కోట్ల రూపాయలు, దాదాపు 7 kilometerల డిస్టెన్స్ తక్కలపల్లి గేట్ నుంచి తక్కలపల్లి గ్రామాన్ని బైపాస్ చేస్తూ, అంటే విలేజ్ నుంచి కాకుండా విలేజ్ లో రోడ్డు వెడల్పు చేస్తే ఇళ్లు పోతాయి కాబట్టి విలేజ్ ను బైపాస్ చేస్తూ నక్కర్త మేడిపల్లిని కూడా బైపాస్ చేస్తూ లైఫ్ సైన్సెస్ హబ్ ఆర్చ్ గుండా వెళ్లి లైఫ్ సైన్సెస్ హబ్ మధ్యలో ఉన్న ఒక రోడ్డు, మాడుగుల వైపు పెద్ద రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుకు కనెక్ట్ అయ్యడానికి ఇది వేస్తున్నారు. ఇక్కడ దాకా రోడ్డు వెడల్పు ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటుంది రోడ్డు. అంటే ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే తక్కలపల్లి ఉంటుంది అనమాట. అటువైపు వెళ్లకుండా ఇక్కడ నుంచి ఇట్లా టర్న్ తీసుకోండి. ఇది పక్కన యాక్చువల్ గా చెరువు ఉంటుంది, చెరువు కింద నుంచి అనమాట, చెరువు కట్ట కింద నుంచి రోడ్డు డిజైన్ చేశారు. ఒక 4-5 months బ్యాక్ నేను వీడియో చేశాను, చాలా మంది చూసి అప్రిషియేట్ చేశారు. ఆ రోజుల్లో ఇది కుంట పక్క నుంచి వెళ్తుంటే అసలు కచ్చా రోడ్డు ఏమీ లేదు. నాకు ఇవాళ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆ రోజును అంటే ఇక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో చూశాను నేను.
ఇవాళ ఇంత జరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. అభివృద్ధిని కల్లారా చూస్తుంటే ఆ ఆనందమే వేరు, ఆ కిక్కే వేరు. నిజానికి ఇలాంటిది నేను సైబర్ టవర్స్ టైంలో చూశాను. సైబర్ టవర్స్ మాదాపూర్ లో కడుతున్నప్పుడు దాని ఫౌండేషన్ స్టోన్ పడినప్పుడు అక్కడ కంచా రోడ్డు, దస్పల్లా రోడ్ వరకే బీటీ రోడ్డు ఉండేది. అక్కడ నుంచి కంకర్ రోడ్డు ఉండేది. కంకర్ రోడ్డు దాటిన తర్వాత మాదాపూర్ గ్రామ పంచాయతీ ఒక ఆర్చ్, ఆ తర్వాత అక్కడ ఒక పబ్లిక్ స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూలు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేపట్టారు. దాని కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు బీటీ రోడ్ వేశారు. రైట్, ఇది ఇంకా కంకర కుప్పలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఇక్కడ. చూడాలి, టు డ్రైవ్ సేఫ్ కేర్ఫుల్లీ. బట్ చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే అక్కడ నుంచి నేను వెనక్కి వస్తాను పాస్ చేసి. ఇది రోడ్డు వరకు గ్రౌండ్ లో ఎలా ఉంది అని చూపించడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. కింద కంకర కొట్టుకుంటుంది వెహికల్ కి. ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లి కనిపిస్తున్నది తక్కలపల్లి విలేజ్. తక్కలపల్లి విలేజ్ దాటిన తర్వాత మళ్ళీ పాత రోడ్ ఏదైతే ఉందో తక్కలపల్లి గేట్ నుంచి తక్కలపల్లి ఊరు మీదుగా తీసుకువెళ్లేది, ఆ రోడ్డుకు వెళ్లి కలుస్తుంది అనమాట ఈ రోడ్డు. అట్లా తీసుకెళ్తున్నారు. తర్వాత మళ్ళీ మన మేడిపల్లి గ్రామానికి దగ్గరలో వెళ్లిన తర్వాత మా పాత వెంచర్ ఫార్మా సన్సిటీ ఉంది. అది దాటగానే డీవియేషన్ తీసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్లి అక్కడ ఒక సెల్ టవర్ ఉంటుంది. ఆ టవర్ మీదుగా వెళ్లి లైఫ్ సైన్సెస్ హబ్ కు సంబంధించిన ఆర్చ్ కడుతున్నారు నక్కర్త మేడిపల్లి బ్యాక్ సైడ్. అక్కడ వెళ్లి పాత రోడ్డుకు మళ్ళీ పాత రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్ హబ్ మధ్యలో మాడుగుల మాల్ వైపు వెళ్లే పెద్ద రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లకు కనెక్ట్ అవుతుంది అనమాట. అక్కడి వరకు వెళుతుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు వరకు సంబంధించిన వర్క్ చాలా శరవేగంగా సాగుతుంది. మధ్యలో ఒక 2-3 ప్లేసుల్లో ఇవ్వనట్టున్నారు. వాళ్లను కన్విన్స్ చేయడానికే రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గ్రామస్తులతో మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ కన్విన్స్ చేసి వాళ్లకు మెరుగైన నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని ఒప్పించి అట్లా ముందుకు తీసుకెళ్తున్నారు. అది ఆల్మోస్ట్ క్లియర్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. సో నేను ఇటువైపు వెళ్లాల్సిందే, బ్యాక్ వెళ్లాల్సిందే. ఇక్కడ తవ్వారు, ఎందుకంటే విలేజ్ కి సంబంధించి ఒక కాలువ వస్తున్నట్టుంది. కాలువ నుంచి తీసుకెళ్తున్నారు. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, పైప్ లైన్లు వేస్తున్నారు. somewhat taken risk, but చూస్తాను ఇటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కాస్త ముందుగానే పోతున్నాం. అంతే మరి, నిజాలు చూపించాలి ప్రేక్షకులకు ఉన్నప్పుడు కొంత రిస్క్ చేయాల్సిందే, తప్పదు. యాక్చువల్గా బైక్ వేసుకొని వద్దాం అనుకుంది వాళ్ళ, బుల్లెట్ వేసుకొని వచ్చి హెల్మెట్ కు క్యామ్ పెట్టుకొని వద్దాం అని అనుకున్నాను. బట్ ఆ పరిస్థితి లేదు. సో ఇటువైపు వెళ్లే అవకాశం కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఎక్కలేం కదా. ఏదో కలవాటు కడుతున్నట్టున్నారు. సో ఇక్కడ నుంచి ఏదన్నా మార్గాంతరం చూసి తక్కలపల్లి గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామం నుంచి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. సో ఐ ట్రై దట్. ఇదైతే చూస్తున్నారు కదా రోడ్డు వరకు. అక్కడ పైప్ కనిపిస్తుంది, ఆ పైప్ కనిపిస్తున్నది సాగర్ రోడ్డు. ఆ గుట్ట దగ్గర నుంచి ఇలా వచ్చాం. ఇది రోడ్డు వరకు, బైపాస్ రోడ్డు వరకు. ఇక్కడ అన్ని పచ్చడి పొలాలు ఉండేవి. అభివృద్ధి వచ్చినప్పుడు తప్పదు కదా. రైట్, ఇప్పుడు మళ్ళీ రోడ్ ఎక్కి అక్కడ నుంచి చూపిస్తున్నట్టుంది. ఇట్లా ముందుకెళ్ళి ఎక్కొచ్చు, అక్కడ ఇట్లా ముందుకు పోయి ఎక్కొచ్చు, అక్కడ ఇట్లా వెళ్ళొచ్చా? ఓకే, రైట్.
నుంచి వచ్చినట్టున్నారు. స్లాంగ్ చూస్తే అలా అనిపిస్తుంది. హైదరాబాద్ స్పెషాలిటీ అంతే, ఎక్కడి నుంచి వచ్చినా కూడా హక్కులు చేర్చుకుంటుంది. మొన్న ఎవరో ఇక్కడ చదువుతున్నాను, ఆంధ్రజ్యోతియ సండే స్పెషల్ అనుకుంటా, దాంట్లో హైదరాబాద్కి వచ్చి ఎవడైనా చెడిపోయాడంటే వాడు స్వయంకృత అపరాధం వల్ల చెడిపోవడమే తప్ప హైదరాబాద్ అన్ని మార్గాలను చూపిస్తుంది. మంచిగా బతకాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే మాత్రం హైదరాబాద్ ఖచ్చితంగా మంచి దారి చూపిస్తుంది. ఎవడైనా చెడిపోయాడంటే వాడి కర్మ, వాడు ఏదైనా తప్పిదం చేస్తే తప్ప చెడిపోరు, అలాంటి ప్లేస్ ఇది. సో అట్లా రైట్ ఫ్రమ్ లేబర్ టు పారిశ్రామిక దిగ్గజాల దాకా అందరూ హైదరాబాద్ కి వస్తున్నారు. చాలా కచ్చా రోడ్ లో డ్రైవ్ చేస్తున్నాను. ఇది ఎక్కడ దాకా పోయి నన్ను ఆపుతుందో చూడాలి. బట్ తిరుగుతున్నాయని చెప్తున్నాడు అతను, వెహికల్ అయితే చూడాలి. ముళ్ళు గ్రామం అయితే వచ్చింది, బట్ కార్ వెళ్తుందో లేదో చూడాలి. సిమెంట్ రోడ్ ఇది. థ్యాంక్ యూ. ఇలా తిరిగాం. అయ్యో మీకు బోర్ కొడుతున్నట్టుంది, ఇక్కడ నేను పాస్ చేస్తాను, మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కాక ఆన్ చేస్తాను. ఎస్, మొత్తం మీద తక్కలపల్లి గల్లీల నుంచి తిరిగి 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను కానీ ఆ గల్లీలోకి ఎప్పుడు పోలేదు. సో ఇటువైపు వచ్చేసాను. జస్ట్ అట్లా ముందుకు తీసుకెళ్లి మళ్ళీ మీకు జస్ట్ ఒక క్లారిటీ కోసం చూపించి మళ్ళీ వెనక్కి వస్తాను. ఇక్కడ నుంచి పాత రోడ్డుకు కలుస్తుంది అనమాట ఇది. సో ఈ రోడ్డు వరకు కూడా బాగానే జరుగుతుంది. ఎస్, లాంగ్ లో కనిపిస్తుంది కదా, లాంగ్ లో కనిపిస్తున్న కార్ వస్తుంది. కార్ ఏమో ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నట్టున్నారు. సేమ్ నాలాగే వాళ్ళు కూడా చూపిద్దాం అనుకుంటున్నట్టున్నారు. చూద్దాం అనుకున్నారో తెలియదు. బట్ ఆ లాంగ్ లో కనిపిస్తున్న ట్రిప్పరు, ఆ లాంగ్ లో కనిపిస్తున్న ఏరియా, మనం అక్కడ నుంచి ఆ గ్రామం మీదుగా ఇటు వచ్చాం. ఇది మొత్తం మీద ఇక్కడ వరకు జరుగుతున్న వర్క్ అయితే మనకు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నది. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇక్కడ వెనక్కి తిరిగి మళ్ళీ పాత రోడ్డు కలిసి ముందుకెళ్తాను. కనిపిస్తున్నది తక్కలపల్లి విలేజ్ అనమాట. షార్ట్ కట్లు వెళ్దాం అనుకున్నట్టున్నాడు, మధ్యలో కలవట్టు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేసి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఊర్లోంచి వెళ్తున్నాడు ఆయన. సో ఇక్కడ నుంచి రోడ్డు బైపాస్ వచ్చేసి పాత రోడ్డు కనిపిస్తుంది కదా, పాత రోడ్డు కనెక్ట్ అవుతుంది అనమాట. డిస్టెన్స్ కూడా తగ్గింది. గతంలో మేము మేడిపల్లి వెంచర్ వేసినప్పుడు డిస్టెన్స్ మేము 3 కిలోమీటర్స్ అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు అది కాస్త ఇంకొక 1/2 కిలోమీటర్ తగ్గింది. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ యాక్చువల్గా హైటెన్షన్ వైర్ల హైటెన్షన్ స్తంభాల కారణంగా ఇక్కడ వేయలేదు. వాటిని కూడా కొద్దిగా రీప్లేస్మెంట్ చేసి హైటెన్షన్ లైన్స్ ని ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. తక్కలపల్లి గేటు, తక్కలపల్లి బైపాస్ చేస్తూ ఇది ఇప్పుడు మనం మేడిపల్లి వైపు వెళ్తున్నాం. నేను పదే చెప్తుంటాను కదా, మేడిపల్లి అనేది ఒక గుండెకాయ అని. ఎందుకంటే ఎక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పెద్ద స్థాయిలో వస్తుందో అక్కడనే అభివృద్ధి శరవేగంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కి ఉపాధి దొరికితే అతని డిపెండెంట్ ఇంకొక 2 ఉపాధి దొరుకుతుంది పరోక్షంగా. అందుకే తరచూ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నాం పలానా కంపెనీతో, ప్రత్యక్షంగా ఇంతమందికి, పరోక్షంగా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి అది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఆ రకంగా ఈ మేడిపల్లి, యాచారం, తక్కలపల్లి, మల్కీస్గూడ, మొండిగౌరెల్లి ఈ ఏరియాలలో ఇట్లా ఇక్కడ కల్వర్ట్ కూడా వస్తున్నట్టుంది. ఆయన కొడుతున్నాడు కదా, కల్వర్ట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఇలాంటి టిప్పర్లతో మారుమోగిపోతుంది ఏరియా ఈ రోడ్డు కనుక పూర్తయితే. ఎందుకంటే అంత పెద్ద వెహికల్స్ రావడానికి అనుకూలంగానే ముందు ఈ రోడ్డును డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ అదే అతి త్వరలో యాక్చువల్ గా చెప్పాలంటే ఈ అరవిందో ఫార్మా, రెడ్డిస్ లాబొరేటరీస్, తర్వాత హెటరో డ్రగ్స్, భారత్ బయోటెక్ ఇట్లాంటి 14 కంపెనీలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తాం మొర్రో అని మొత్తుకుంటుంటే ఇక్కడ రోడ్లు లేకపోవడంతో వాళ్ళు ఆగిపోయారు. అందుకే ఇప్పుడు ఫాస్ట్ గా ఈ రోడ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ల్యాండ్ సేకరణకు సంబంధించి కూడా ఇబ్బందులు వస్తే డైరెక్ట్ గా కమిషనర్స్, అడిషనల్ కలెక్టరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. ఇక్కడ నుంచి కొద్దిగా స్పీడ్ పెంచుతాం. ఇక్కడ కూడా ఒక కల్వర్ట్ వస్తుంది.
ఊహించలేని పరిస్థితి ఉండేది. జస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా లేదు ఇంతవరకు. 1 వీక్ బ్యాక్ కూడా ఇక్కడ ఎంత చెట్లు ఉండేవి, 2 పక్కల చెట్లు ఉంటే వాటిని తీసేసి 2 పక్కల ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు రోడ్డు. ఇబ్బంది పడుతుంది బైక్. నేను కూడా బైక్ తీసుకొని వచ్చినట్టు ఇబ్బంది పడేవాడిని. యాక్చువల్గా అంటే బైక్ ఎందుకు చెప్పానంటే హెల్మెట్ కి కెమెరా పెట్టుకుంటే ఇంకా డీటెయిల్ గా కనిపిస్తుంది అని అనుకున్నాను. నా దగ్గర ఉంది ఆ కెమెరా కూడా. రూపురేఖలు మారిపోయాయి. 2 పక్కల చెట్లు ఉండేవి, కంజెస్టెడ్ గా ఉండేది. ఫాస్ట్ గా వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. 2 ఏళ్లలో ఎంత మార్పు. మేము 2024 సెప్టెంబర్ 29 మేడిపల్లి దగ్గర ఫార్మా సన్ సిటీ లాంచ్ చేశాము. జస్ట్ 4 months లో దాంట్లో ప్లాట్స్ సేల్ అయిపోయాయి. రైట్, పాత రోడ్డును పూర్తిగా తవ్వేశారు, డిగ్గింగ్ చేశారు. అంతే కదా, పాత రోడ్డు తీసేసి కంప్లీట్ గా కొత్త రోడ్డు 2 పక్కల కలిపి లెవెల్ గా రావాలంటే కొత్త రోడ్డు రావాల్సిందే. సూపర్ తవ్వుతున్న వర్క్ ఇది. నరికిన చెట్లకు సంబంధించిన ముద్దులను తీసుకెళ్తున్నారు ఇంకా లారీలో. రోడ్డు పెద్దదవుతుందని మేము మా ఫార్మా సన్ సిటీ అప్పుడు చెప్తే కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేరు. అయిన తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోయారు కొంతమంది. వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. దే విల్ డెఫినెట్లీ రిగ్రెట్ ఫర్ నాట్ బయింగ్ ప్లాట్ ఇన్ ఫార్మా సన్ సిటీ మేడిపల్లి, అదిరన్ ఫార్మా సన్ సిటీ మేడిపల్లి. నేనంటే పదే పదే చెప్తుంటాను, ఇప్పుడు అభివృద్ధి ముందు ఊహించలేని వాళ్ళు అభివృద్ధి జరుగుతున్నప్పుడు చూసినా వేస్ట్. ఎగ్జాక్ట్ గా అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా విజనరీ థింకింగ్ ఉండాలి. ప్రభుత్వం ప్రణాళిక ఏం చేస్తుంది, ఎలాంటి మార్పులు ఇక్కడ రాబోతున్నాయి, దాన్ని ఇమాజిన్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అది అర్థం కాని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఓవర్ ద పీరియడ్ రిగ్రెట్ అవుతారు. లైక్ మేము మాదాపూర్ కొండాపూర్లు విస్మరించినందుకు మేము ఫీల్ అవుతున్నాం. ఆ రోజుల్లో సైబర్ టవర్స్ కడుతున్నప్పుడు ఇంత చీప్ ప్రైస్ అక్కడ ఉండింది, కానీ ఎవరు తీసుకోలేదు. రాళ్ళు రప్పల్లో ఎందుకు అనుకున్నాం. రేపు చంద్రబాబు పోతే, రాజశేఖర రెడ్డి వస్తే ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయని అనుకున్నాం. పిచ్చోళ్ళు. ఇప్పుడు చాలా మంది రేవంత్ రెడ్డి పోయి ఇంకెవరో వస్తే ఏదో జరుగుతుందని ఇప్పుడు కూడా నన్ను అడుగుతుంటారు చాలా మంది. అది అంతా ఉత్తుత్తుదే. ఎందుకంటే ఏ పిచ్చోడు అధికారం చేపట్టినా కూడా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లను ఆపడు. ఒకవేళ ఆపితే తుగ్లకే, 100% తుగ్లక్ అయితేనే ఆ పని చేస్తాడు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా రాష్ట్రం తలసరి ఆదాయం పెరగదు, రాష్ట్రం డెవలప్ కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. రైట్, ఇది నేను ఇందాక చెప్పాను కదా, మేడిపల్లి దగ్గర మేము 2 years బ్యాక్ వేసిన, 2 years కూడా కాలేదు, సెప్టెంబర్ 29th వస్తే 2 years అవుతుంది. జస్ట్ 20 months లోనే దీంట్లో ప్రైస్ ఆల్మోస్ట్ 50% పెరిగింది. దీంట్లో అప్పుడు మేము 10,500కు అమ్మాము ఎక్కువ. కొంతమందికి కమర్షియల్ ప్లాట్లు 14,000 దాకా అమ్మాము, కొంతమందికి 12,500, 13 అట్లా అమ్మాము కమర్షియల్ ప్లాట్లు ఈ ముందు వైపు ఉన్నవి. సో ఈ కమర్షియల్ ప్లాట్ అతను కూడా చాలా ఆందోళన పడుతున్నాడు. ఈ రోడ్డు వెడల్పు అవుతుంది, మా ముందు వైపు ఉన్న ఈ ప్లాట్లు పోతాయని భయపడ్డాడు. అందుకోసమే నేను ఇక్కడ ఆయన చూడడానికనే నేను ఇక్కడ ఆపుతున్నాను. ఫెన్సింగ్ బయటే హై టెన్షన్ లైన్ వేశారు. ఇంతకు ముందు కొద్దిగా ముందు ఉండేది అది. ఈ హై టెన్షన్ లైన్ తీసేస్తారు ఇప్పుడు కనిపిస్తున్నది. అడిషనల్ గా ఇంకొకటి దీని వెనకాల కొద్దిగా లోపలికి వేస్తున్నారు. అది కూడా ఫెన్సింగ్ అక్కడ వేస్తున్నారు. కనిపిస్తుంది కదా, కనిపిస్తున్నది. అది కూడా ఫెన్సింగ్ బయట వేస్తున్నారు. రైట్, నేను నిజం చెప్తాను కాబట్టి ఘంటాపదంగా వాదిస్తాను నేను. ఈ రోడ్డు ఇక్కడ వరకు వెడల్పు చేశారు చూడండి. ఈ రోడ్డు ఇక్కడ వరకు వెడల్పు చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది రోడ్డు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. యాక్చువల్గా వీళ్ళతో కూడా ఒక ఇబ్బంది ఉంది. ఇతను ఒరిజినల్ గా ఈ ల్యాండ్ ఓనర్ అమెరికాలో ఉంటారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళ మదర్ ఇక్కడ ఉంటారు. ఆమె ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. సో నిన్న మొన్న కన్విన్స్ చేసినట్టున్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుని నక్కర్తమేడిపల్లి బ్యాక్ సైడ్ వెళ్లి పాత రోడ్ ఇంకొకటి ఉంటుంది. అంటే నక్కర్తమేడిపల్లి నుంచి చరికొండ వైపు, సరికొండ అంటారు దాన్ని, చరికొండ అంటారు. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, అక్కడ అడ్వెంచర్ పార్క్ వస్తుంది. ఆ వాటర్ పార్క్ చుట్టూ
వాటర్ ఫాల్ చుట్టూ. సో అక్కడ వైపు వెళ్లే దారికి కలుస్తుంది అనమాట. అక్కడ ఒక గ్రాండ్ ఆర్చ్ కడుతున్నారు. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నది, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ చాలా దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. కనిపిస్తున్న విలేజ్ నక్కర్త మేడిపల్లి. నక్కర్త మేడిపల్లి అనేది నిజానికి రెవెన్యూ పరంగా రెండు వేరువేరు గ్రామాలు. కానీ నక్కర్త అనేది పూర్తిగా అంతరించిపోయి ఓన్లీ రెవెన్యూ రికార్డులోనే ఉంది. విలేజ్ మాత్రం మేడిపల్లి. ఇది ఇక్కడ పాస్ చేస్తున్నాను. మేడిపల్లి దాటిన తర్వాత ఎక్కడైతే ఆర్చ్ కడుతున్నారో ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ వరకు అక్కడ మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇది మేడిపల్లి విలేజ్ లో ఉన్నాం మనం. ఇక్కడ ఎందుకు ఆపానంటే అఫ్ కోర్స్ రోడ్ వైడనింగ్ వర్క్ జరుగుతుంది, అది వేరే విషయం. కాకపోతే చాలా మంది అంటుంటారు కదా ప్రభుత్వం మారితే ఎలా అనేది. ప్రభుత్వం మారినా కూడా ముందుకే వెళ్తారు కానీ వెనక్కి వెళ్లరు అనడానికి ఈ ఊరు ఉదాహరణ. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ 13,000 ఎకరాలు సేకరించిన 14,000 ఎకరాలు సేకరించిన ప్రాంతానికి సంబంధించి ఒక 8 గ్రామాలు, తర్వాత కొన్ని తాండాలు ఉంటాయి. ఈ ఏరియాను కవర్ చేస్తూ కేసీఆర్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకంగా గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు 2022లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కొంత పనేం లేదు వాళ్ళకి. యాక్చువల్గా లోకల్ గా లాండ్ ఆర్డర్ చూస్తూ ఉన్నారు. అయితే లేటెస్ట్ గా 2 ఏళ్ల నుంచి ఈ పరిణామాలు మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి స్పెషల్ గా ఒక పోలీస్ కమిషనరేట్ ని ఏర్పాటు చేసింది. ఇది ముందుకెళ్లడమే కానీ వెనక్కి రాదని కొంతమంది గ్రహించాలి. ప్రభుత్వం పోతే మారితే అన్ని మారిపోతాయని చెప్పి కొంతమంది అంటుంటారు కదా. ఇది అప్గ్రేడ్ అవుతుంది తప్ప వెనక్కి అయితే వెళ్ళదు. దానికి ఉదాహరణ మేడిపల్లిలో గ్రీన్ ఫార్మాసిటీ జస్ట్ ఒక పోలీస్ స్టేషన్ తో ప్రారంభమై ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎంటైర్ ఏరియాకి ప్రత్యేకంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నాను. మీకు రైట్ సైడ్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఆ పోలీస్ స్టేషన్ కనబడుతుంటది. నాతో పాటు వచ్చిన వాళ్ళకి చూపిస్తుంటాను. సో రాని వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో మీకు ఇది చూపిస్తున్నాను. ఈ రైట్ సైడ్ ఇది పోలీస్ స్టేషన్, రైట్ సైడ్ బిల్డింగ్ ఇది పోలీస్ స్టేషన్ అనమాట. ఇది గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ అండర్ ఫ్యూచర్ సిటీ లిమిట్స్. రైట్ ఇక్కడ నుంచి ఇట్లా వెళితే ఈ రోడ్డు యాక్చువల్ గా స్ట్రైట్ గా తక్కలపల్లి గేట్ నుంచి స్టార్ట్ అయ్యి మేడిపల్లిని క్రాస్ చేస్తూ నానక్ నగర్ ని క్రాస్ చేస్తూ తాడిపర్తి క్రాస్ చేస్తూ కుర్మిద్ద వరకు వెళ్లి కుర్మిద్ద దాటిన తర్వాత మీర్ ఖాన్ పేట దగ్గర 200 ఫీట్ రోడ్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో ఆ ఎండ్ పాయింట్ కి ఇది కలుస్తుంది. అక్కడ వరకే 200 ఫీట్ రోడ్ ఎండ్ అయ్యింది. అక్కడ నుంచి నిజానికి అది ఎక్స్టెన్షన్ అయ్యి సింగారం మీదుగా వెళ్ళాలి. కానీ ఆ రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్ సాధ్యం కాదని ఎక్కడి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందో అక్కడి వరకు మాత్రం మట్టి రోడ్ లాగా వెడల్పు చేసి ఆ తర్వాత దాన్ని వదిలేశారు. కానీ ఆ రూట్ లో ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ రోడ్డు వచ్చేస్తుంది రేపు మాపు అని చెప్పి రేట్లు పెంచి సేల్ చేసుకుంటున్నారు. నమ్మిన వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు. అఫ్ కోర్స్ భవిష్యత్తులో రాదు అని చెప్పను. ఎప్పుడైనా ఆ ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ జరిగి ప్రభుత్వం వేయాలనుకుంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత 7-8 ఏళ్ల తర్వాత వచ్చే స్కోప్ ఉంది. పూర్తిగా రాదు అని చెప్పారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆ రోడ్డు రావడానికి ఆస్కారం లేదు. అందుకే మళ్ళీ కుర్మిద్ద జంక్షన్ దగ్గర ఈ రతన్ టాటా రోడ్డు మీద వస్తున్న ఒక భారీ జంక్షన్ వస్తుంది అక్కడ కుర్మిద్ద తాండా దగ్గర. అక్కడి నుంచి ట్రంక్ రోడ్ ఏర్పాటు చేసి యాచారంకు తక్కలపల్లి గేట్ కు మధ్య నాగార్జున సాగర్ రోడ్డు తీసుకెళ్తున్నారు. అది 200 ఫీట్ రోడ్డు. అది మనకు మాస్టర్ ప్లాన్ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ లో ప్రవేశపెట్టిన మాస్టర్ ప్లాన్ లోనే ప్రభుత్వం దాన్ని క్లియర్ గా చూపించింది. తర్వాత ఈ మేడిపల్లి పక్కన ఈ విలేజ్ ఉన్న వాటిని కూడా ఈ గ్రామాలన్నింటి నుంచి వెళ్లే పాత రోడ్లన్నింటిని కూడా కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తేనేమో కుర్మిద్ద వైపు వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ నేను ఇందాక చెప్పాను కదా సరికొండ అంటారు, దాన్ని చెరికొండ అని కూడా అంటారు. అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడ్డ వాటర్ ఫాల్ ఉంటుంది, జలపాతం ఉంటుంది. కొంతమంది ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు సిటీ వాళ్ళు చాలా మంది బైక్ల మీద అక్కడ వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ అది చేస్తుంటారు. వర్షాకాలంలో మాత్రం చక్కగా ఉంటుంది ఆ ఏరియా. బట్ ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ లైఫ్ సైన్సెస్ హబ్ ఆనుకుని ఉంటున్న ఏరియా అనమాట. అది అంటే కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటుంది. దాన్ని డైరెక్ట్ గా డిస్టర్బ్ చేయలేరు కాబట్టి అడ్వెంచర్ పార్క్ అని టూరిజం ని కాపాడుతూనే, ఐ మీన్ ఫారెస్ట్ ఏరియాను ప్రొటెక్ట్ చేస్తూనే ఎకో టూరిజం లాగా ఒక అడ్వెంచర్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. అది చెరికొండ అంటారు. దాని వాటర్ ఫాల్ సెంట్రిక్ గా చేస్తున్నారు. వాటర్ ఫాల్ సెంట్రిక్ గా ఏ దాంట్లో ఇటు ట్రెక్కింగ్ లాంటి కార్యక్రమాలు ఉంటాయి. సేమ్ టైం వన్యప్రాణులను ప్రొటెక్ట్ చేయడానికి అట్లాంటి ఏరియాస్ కూడా ఉంటాయి. అది ఇక్కడ నుంచి మనకు ఒక 4 to 5 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అయితే మళ్ళీ మనకు మాడ్గుల్ వస్తుంది. మాడ్గుల కంటే ముందే మా వెంచర్ ఉంది వారాహి కౌంటీ అని. ఇక్కడ ఇటువైపు రోడ్డు వర్క్ ఇది. సరే వెళ్దాం. బాగుంది. ఇది కూడా ఈ వర్క్ స్టార్ట్ అయిన రోజు వచ్చాను నేను. నాతో పాటు కొంతమంది వచ్చారు. వర్క్ స్టార్ట్ అయినప్పుడు తీసుకొస్తే వద్దండి అటువైపు రాళ్ళు రప్పలు ఉన్నాయని భయపెట్టారు. అప్పుడు కూడా తీసుకెళ్లాను.
ఆ ముందు కనిపిస్తుంది కదా జేసీబీ, ఆ జేసీబీ దగ్గర లైఫ్ సైన్సెస్ హబ్ ఆర్చ్ వస్తుంది. అక్కడ లైఫ్ సైన్సెస్ హబ్ ఆర్చ్ వస్తుంది. ఈ రోజు మళ్ళీ స్టేట్ వెళ్ళి నేను ఇందాక అక్కడ పాస్ చేశాను చూడండి, మా ఫార్మా సన్ సిటీ వెంచర్ అవ్వగానే అక్కడ వెళ్ళి కలుస్తుంది అనమాట ఇది ఈ రోడ్డు. బోర్డు కనిపిస్తుంది చూడండి, ఇది పల్లె ప్రకృతి వనం అని దీనిది. ఇక్కడ నుంచి లైఫ్ సైన్సెస్ హబ్ కి సంబంధించిన ఆర్చ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఎంట్రన్స్ మహేశ్వరం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఆర్చ్ ఎలా ఉంటుందో. దాని పక్కనే ఈ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ, దానికి ఒక భారీ ఆర్చ్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి రోడ్డు ఇందాక మనం వచ్చిన మేడిపల్లి సరికొండ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి వెళ్ళి కలిసి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళిపోద్ది. కొద్దిగా ముందుకు వెళ్తే కూడా అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది, అది కూడా చూసొద్దాం. మొత్తం వెళ్ళలేం కానీ కొద్దిగా ముందు అయితే వెళద్దాం. ఇక్కడ అంటే క్లారిటీ ఉంటుంది. గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది చూపించినప్పుడు ఏదో వేగ్గా వీడియోలో కొంతమంది అందుంటారు, కార్లో కూర్చొని చేయడం కాదు బ్రదర్, మ్యాప్లో చూపించండి అది ఇదని. నాకేదో కన్వీనియంట్ అయితే అది చేస్తాను. నాకు కనెక్ట్ అయ్యే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, కనెక్ట్ కాని వాళ్ళు ఓకే. ఇప్పుడు ఫీల్డ్ లో ఉండి కోట్లు వేసుకొని బ్లేజర్లు వేసుకొని రంగురంగులు కళ్ళద్దాలు పెట్టుకొని హైప్ చేసి జనాలని ఎలా చేస్తున్నారో తెలుసు. నేను పేరు చెప్తే బాగుండదు, నా మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. కానీ పేపర్లో పత్రికల్లో చాలా కంపెనీల మీద వార్తలు వస్తున్నాయి. అలాంటి పిచ్చి పిచ్చి కంపెనీలు కూడా నమ్ముతుంటారు. ఎక్కడెక్కడో ఉంటాయి వాటిని విచిత్రంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు నమ్ముతుంటారు. ఇక్కడ ఇది యాక్చువల్గా ఇది చెరువు కట్ట, ఇది చెరువు కట్ట మీద నుంచి వెళ్తున్నాం మనం. అందుకే ఇక్కడ వర్క్ జరగట్లేదు. మేజర్ వర్క్ టేకప్ చేసినప్పుడు ఇక్కడ జరుగుతుందేమో. కొద్దిగా ముందుకు వెళితే మళ్ళీ మనకి రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నదంతా ఇది లైఫ్ సైన్సెస్ హబ్ ఏరియా. ఇది అది చూడండి, అక్కడ నుంచి వర్క్ జరుగుతుంది. ఇక్కడ నుంచి వర్క్ జరుగుతుంది. ఇక్కడికి కూడా వచ్చాను నేను మొన్న ఒక 1 month బ్యాక్. 1 month లో చాలా ప్రోగ్రెస్ అయితే కనిపిస్తున్నది నాకు. ఇట్లా స్ట్రేట్ గా వెళితే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 kilometer ముందు ఫ్యూచర్ సిటీ కుర్మిద్ద జంక్షన్ నుంచి మాడ్గుల్ వైపు వెళ్లే పెద్ద రోడ్డు, అది 280 feet వరకు ఉంటుంది అప్రాక్స్. ఎందుకంటే వాళ్ళు, నేను ఎందుకు చెప్తున్నానంటే అప్రాక్స్ అని, వాళ్ళు దాన్ని మీటర్లలో చెప్పారు. సో కాబట్టి నేను అప్రాక్సిమేట్ గా క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను అనమాట. ఇట్లా ఈ రోడ్డు వెళ్ళి లైఫ్ సైన్సెస్ హబ్, ఇప్పుడు మనం దాని నుంచి వెళ్తున్నాము. ఫ్యూచర్ సిటీ నుంచి మాల్ వైపు వెళ్లే 280 feet రోడ్డుకి ఈ రోడ్డు వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ముందుకు వెళ్తే దుమ్ము చూడండి, కొట్టుకోదండి వరకు. లారీ వస్తుంది చూడండి. టిప్పర్. సో ఇది గ్రౌండ్ కు సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ చెప్తానన్నప్పుడు కాబట్టి డీటెయిల్ గా గ్రౌండ్ లో ఈ రోడ్డు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరైనా ఫ్యూచర్ సిటీ రద్దు అవుతుంది అని అనుకుంటే ఇలాంటి రోడ్లను రద్దు చేస్తారా? అధికారంలోకి వచ్చిన వాళ్ళు తవ్వేస్తారా? జస్ట్ మినిమం ఆలోచించండి. ఈ రద్దు అనే పదం ఎంత దారుణంగా ఉంటుందంటే, నేను 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఆర్థిక సంస్కరణలు రాష్ట్రంలో ప్రారంభమైనప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఐటీ ఎంటబడుతున్నాడు, కంప్యూటర్ కూడబెడతాయా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి ఆయన ఆహార్యం చూస్తే దోతి కట్టుకుంటాడు కాబట్టి అగ్రికల్చర్ ప్రియారిటీ ఇస్తాడు, ఐటీ ఆయనకు వెనకరాదన్నారు. ఆయన ఇంకా అగ్రెసివ్ గా తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత అంతకంటే ముందు మధ్యలో రోషయ్య గారు కానీ, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కానీ, లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తాయి. తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన పెరుగుతుంది, తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇది జస్ట్ మినిమం నాలెడ్జ్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్. ఇది తెలిసిన వాళ్ళు వెనక్కి పోతారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడతారు, బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి ఉండవు. దానికి నేను ఇంతకుముందు ఉదాహరణలు చాలా చెప్పాను. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీని దున్నేస్తానన్నారు. ఆ తర్వాత ఆయన సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 రోజుల్లో రామోజీ రామన్ కలిశారు. ఎంత ఎంకరేజ్ చేశారో, ఎంత పొగిడారో తెలుసు మనకు. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీ కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు నేను రాగానే భూములు వెనక్కిస్తానన్నారు. ఆయన ఇంకా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు. అప్పుడు 14,000 సేకరిస్తే ఇప్పుడు 45,000 టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఎవరైనా వాళ్ల స్వలాభం అండ్ రాష్ట్ర లాభం రెండూ ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ ను ఆకర్షించాల్సిందే. మార్క్ మై వర్డ్స్. ఇంత క్లియర్ గా గ్రౌండ్ రిపోర్ట్ చూపించాను కాబట్టి నేను జెన్యూన్ ప్లేసెస్ ఏవో చెప్తాను. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. జెన్యూన్ లొకేషన్స్, జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ రీజనబుల్ ప్రైస్ తో ఇప్పిస్తాను. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో నాతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎక్కువ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఏమేం మినిమం కావాలో చెప్తాను.
తర్వాత జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే సేల్ చేద్దాం. ఎవరిని 1% కూడా మోసం చేయకుండా జెన్యూన్ ప్రాపర్టీస్ ఇప్పిద్దాం. వాళ్ళు అప్రిషియేషన్ పొందిన రోజు మనల్ని పొగిడితే అది మనకు హ్యాపీ. కాబట్టి ఎవరైనా నాతో పాటు కలిసి పనిచేయాలనుకున్నవారు ఏమైనా ఉండొచ్చు, మీరు 10th ఫెయిల్ కావచ్చు, లేదా MBA గ్రాడ్యుయేట్లు కావచ్చు, మార్కెటింగ్ మీద అవగాహన వాళ్ళు కావచ్చు, ఎవరైనా రావచ్చు. రోజుకు ఒక 3-4 గంటలు స్పెండ్ చేయగలిగిన హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదు రిటైర్ అయ్యి రెస్ట్ లో ఉన్న వాళ్ళు డేస్ ఎందుకు పూర్తిగా ఖాళీగా ఉండడం, ఒక 2-3 గంటలు పనిచేద్దాం, 4 రూపాయలు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, టైం పాస్ కోసం సంపాదించచ్చు, అలాంటి వారు కావచ్చు. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. నాతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు సాగండి. రైట్, సాగర్ రోడ్డు, అదే రకంగా శ్రీశైలం రోడ్డు, మీకు ఫ్లాట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఓపెన్ ప్లాట్లు కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆ ఏరియా ఏదైతే ఉందో మీర్ఖాన్పేట, బేగర్ కంచి, అక్కడికి వెళ్ళి రికార్డ్ చేస్తాను. అది కూడా సేమ్ ఈ రకంగా ఉంటుంది. కీప్ వాచింగ్ రియాలిటీ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.